జగన్ ఒక రాజకీయ వ్యాపారి అని విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. దీని మీద మనతో మాట్లాడడానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. చంద్రబాబు అనేక విమర్శలు చేశారు. పులివెందుల్లో కూడా టీడీపీ గెలుస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ ని ఒక రాజకీయ వ్యాపారిగా వ్యాఖ్యానించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక వ్యాపారి అన్నది అతనే వ్యాపారి, అతనే ఈ రాష్ట్రాన్ని దాచుకో దోచుకో పంచుకో అన్నట్టుగా మళ్ళీ ఏ రకంగా వ్యాపారం చేయాలా, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలా పంచుకోవాలని వస్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీవెంత బడ్జెట్ ఉందో ఇదే బడ్జెట్ తోటి ఇవాళ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేదరికాన్ని 12% ఉన్న పేదరికాన్ని 6% తీసుకొచ్చారు. నీ జన్మలో ఎప్పుడన్నా అటువంటి చేసావా? పేదల సొమ్ము పేదరికాన్ని సొమ్ము దోచుకు తిన్నావు కాబట్టి నువ్వు చాలా అనుభవిస్తావు. నువ్వు ఇవాళ వాళ్ళ ఉసురు తగులుతుందనే దాంట్లో సందేహం లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నారు. వాళ్ళ బిడ్డల భవిష్యత్తును చూస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని చూస్తున్నారు. వాళ్ళకి ఎలా అప్పులు పాలవకుండా అప్పులు చేయకుండా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ కూడా డీబీటీ ద్వారా డైరెక్ట్ అకౌంట్లో కొట్టి ఇవాళ పేదరికాన్ని కూడా తగ్గించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు అంటున్నారు టీడీపీ జనసేన పొత్తు అధికారం కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం అంటున్నారు. వాళ్ళ అధికారం కోసం కాకపోతే ఇవాళ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది, రాష్ట్రం అన్ని రకాలుగా బాగుంది. ఇటు రైతాంగం కానీ, ఇటు ఇండస్ట్రీస్ కానీ, ఇటు పిల్లల చదువులు కానీ, అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్లో కానీ, అలాగే ఒక వైద్యంలో కానీ అన్నింటిలోనూ ముందుంది. ఈ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్న దాన్ని మళ్ళీ దాన్ని దోచుకో కుక్కల సింపని ఇస్త్ర చేయడానికే వీళ్ళ కలయిక, వీళ్ళ దోచుకుంటానికి దాచుకుంటానికి. వైనాడ్ పులివెందులు అంటున్నారు, మీరేమో వైనాడ్ 175 అంటే చంద్రబాబు మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా వైనాడ్ పులివెందులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం 23 కూడా వచ్చినాయి, ఆ 23 కూడా రావు, 0 వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నది ఖాయం. ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అన్ని వర్గాల వారు కూడా కోరుకుంటున్నారు. కావాలి రావాలి జగన్ అనుకుంటున్నారు. సో ఇది మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్నే కోరుకుంటున్నారంటున్నారు. ఈసారి టీడీపీకి 23 స్థానాలు కూడా రావని ఆయన జోస్యం చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రెహానా ఎన్టీవీ విజయవాడ నుంచి. ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి కుల గణన ప్రారంభమైంది. 10 రోజుల పాటు కుల గణనను చేపట్టనున్నారు. అయితే పలు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతా ఉన్నాయి. యాప్ పనిచేయట్లేదని కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలుబోయిన వేణున్నారు, ఆయనతో మాట్లాడదాం. సో కుల గణన ప్రారంభించారు కానీ చాలా చోట్ల టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అవుతా ఉన్నాయి, యాప్ పనిచేయట్లేదు అంటున్నారు. ఈ కుల గణన నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి తరుణంలో అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా భావించి కులగణన ప్రక్రియ ప్రారంభించాం. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనించిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటిది ప్రతి ప్రక్రియలోనూ రావడం అనేటువంటి సహజం.